ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. అందుకని ఏదైనా ఒకటి వాస్తవం, పరపీడనం మనస వాచ కర్మణ పాపం, పరహితం పరుల హితం మనస వాచ కర్మణ ఇది పుణ్యం. కాబట్టి ఇవాళ నువ్వు చేసింది ఈ రోజు నీకు దక్కకపోవచ్చుగాక, కానీ అది దక్కే తీరుతుంది ఒకరోజు. అది కూడా నువ్వు ఊహించని వ్యక్తి ద్వారా జరుగుతుంది తప్పితే నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వాడు మరణ మేలు చేస్తాడు అనుకోవటం భ్రమ. ఎందుకు? భగవంతుడు ఏ రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడో మనకి అస్సలు తెలీదు, మనము గుర్తించటం అన్నది దుర్లభము. కాబట్టి సాయి బంధువులారా, ఉమ్మడికి ఒకటి వాస్తవం, బాబా జీవిత చరిత్రను మనం ప్రతి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే జీవన విధానాన్ని, జీవించే విధానాన్ని, పరులతో నడిచే విధానాన్ని చక్కగా బాబా తెలియజెప్పాడు. చూడండి, 5 నెలల్లో భిక్షాటన చేసుకొచ్చేవాడు సాయిబాబా, కొలంబాలో వేసేవాడు అన్ని. ఎవరికి కావాల్సిన వారు యథేచ్ఛగా మొత్తం తీసుకుని వెళ్ళేవారట. చివరికి ఒకవేళ మిగిలితే బాబా స్వీకరించేవాట, లేకపోతే లేదు. చూడండి, 5 ఇళ్లలో భిక్షాటన చేసేవాడు బాబా, భిక్షాటన చేసేవాడు. కాబట్టి ఒకటి వాస్తవం, ఎంత శ్రద్ధ భక్తులతో మనం ఆచరిస్తామో అవి అమితమైన ఫలితాన్ని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నో కథలు, ఎన్నో పురాణ ఇతిహాసాలు మనం చూసాం, విన్నాం. కానీ విన్నదాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకున్న దాన్ని ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాం అనేదే ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, ఈ మాట అన్నందుకు నా మీద చాలా మంది కోపాలు కూడా వచ్చినాయి. పట్టనామాలు పెట్టుకొని మెడలో రుద్రాక్షలు వేసుకొని మంచి మాటలు 4 చెప్పి మళ్ళీ స్టేజ్ దిగిన తర్వాత వీడి నాశనం అయిపోను, వాడి నాశనం అయిపోను, వీడి నాశనం, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఆ దోషం ఇంకా ఎక్కువ. ఎవడైతే చిలక పలుకులు పలుకుతాడో నాలాగా వాడు మరల ఆచరణలో పెట్టకపోతే వాడి పరిస్థితి దౌర్భాగ్యకరమైన పరిస్థితి అవుతుంది. ఎందుకు? అజ్ఞాని తప్పు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు, జ్ఞానే తప్పు చేశాడు అనుకోండి, క్షమ అన్న పదానికి 0 దుడ్డేస్తాడు ఆయన. కాబట్టి ఏదేమైనా సాయిబాబా చెప్పేది ఒకటే, ఆచరించండి, ఆచరించండి అంతే తప్పితే గురువారం అంటే సాయిబాబాకి ఇష్టం, సాయిబాబాకు కుక్కలంటే ఇష్టం, సాయిబాబాకు రొట్టెలంటే ఇష్టం, సాయిబాబాకు దూదు బేడ అంటే ఇష్టం, సాయిబాబాకు 2 రూపాయల దక్షిణ అంటే ఇష్టం, సాయిబాబాకు వంకాయ కూర అంటే ఇష్టం, ఇవి చెప్పొద్దు. మనం ఇవి తగ్గించాలి. అబద్ధాలు చెప్పకుండా ఉండడం అంటే సాయిబాబాకి ఇష్టం, ఇతరులను తిట్టకుండా ఉండడం అంటే సాయిబాబాకు ఇష్టం, చాడీలు చెప్పకుండా ఉండడం అంటే సాయిబాబాకు ఇష్టం, పక్కవాడికి ఏదన్నా పిడికిడి అన్నం పెట్టడం అంటే సాయిబాబాకి ఇష్టం, పక్కవాడికి చేతనైన సహాయం చేయడం అంటే సాయిబాబాకి ఇష్టం, మనస వాచ కర్మణ ఈ సమాజం బాగుండాలని కోరుకోవడం అంటే సాయిబాబాకి ఇష్టం. ఇవి మనం చెప్పుకోవాలి, ఇవి మనం అర్థం చేసుకోవాలి, ఇవి మనం ఆచరణలో పెట్టాలి. అలా చేసిన రోజున నిజంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఆయన నిజంగా ఆనందపడతాడు, నిజంగా ఆనందపడతాడు. ఆ అవతారానికి పరమార్థం లభించే తీరుతుంది. దీనులకు అండగా ఉన్న మా సాయి, భక్తుల భారాన్ని మోసే మా సాయి, కొండంత అండవై కాపాడిన సాయి, గుండెల్లోని నామము ధ్యానింతుము సాయి, మా తండ్రి సాయి రామయ్య, దివి నుండి వచ్చినవయ్యా, సాగిపోదాం సాయి నాథుని ద్వారకమాయికి, ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి.
ఊగిపోదాం సాయినాథుని ద్వారకమాయికి ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.